హరహర మహాదేవ శంభో శంకర. క్షేత్రాల్లో మోగిన శివనామ స్మరణ జనగామలో పోటెత్తిన భక్తులు. గౌరీ శంకరాలయంలో బారులు తీరిన భక్తులు. శివాలయాల్లో పూజలు చేసిన భక్తులు. పరమ పవిత్రమైన మహాశివరాత్రి పర్వదినం వేడుకలు బుధవారం రోజున జనగామలో ఘనంగా జరిగాయి. శివనామ స్మరణతో పుణ్యక్షేత్రాలన్నీ మారుమోగాయి. అభిషేక ప్రియుడైన శివుడి ప్రీతి కోసం భక్తులు అభిషేకాలు, పాలాభిషేకాలు, పంచామృత అభిషేకాలు నిర్వహించారు. మానవాళి జీవనానికి ఆధారమైన ఈ భూమి పుట్టినరోజు కూడా శివరాత్రి రోజుని అని చెబుతారు. గోళాకృతిలో ఉన్న లింగం భూమికి ప్రతీక. ఈ కారణంగా శివరాత్రి రోజున చేసే ప్రతి పూజ ప్రాణికోటికి ఆధారభూతంగా ఉన్న భూమికి చేసినట్లుగానే భావిస్తారు. శివాతారాలు ఎన్ని ఉన్నా ఆరాధనలు మాత్రం శివలింగానికి జరపడం విశేషం. శివ ప్రీతి పాత్రమైన మహాశివరాత్రి పర్వదినం పరమ శ్రేష్టమైన ఫలితాలను ఇస్తుందని పండిత ప్రవచనం. శివరాత్రి రోజున నిరాహార మాతాలతో ఉదయం నుంచి లింగోద్భవ కాలం వరకు అర్చిస్తే మృత్యు దోషాలు తొలగిపోయి సంపూర్ణ ఆయురారోగ్యాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. శివరాత్రి రోజున శివలింగంపై రాగి చెంబుతో నీళ్లు పోసి చిటికెడు భస్మం రాసి మారేడు దళాలతో అలంకరించి 9 పుష్పాలతో అర్చిస్తే సకల పాపాల హరణం జరుగుతుందని పండితులు చెబుతారు. భక్తులతో కిటకిటలాడిన జనగామలో కాకతీయులు నిర్మించిన గుడిబండ పైన కొలువై ఉన్న రామలింగేశ్వర స్వామి, జిల్లాలోని శైవ క్షేత్రాలు జనగామలోని శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయాన భక్తులతో కిక్కిరిసిపోయింది. స్వామివారి దర్శనానికి భక్తులు క్యూలు కట్టారు. చాలా మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వీటితో పాటు హుస్నాబాద్ మండలం పోళ్లపల్లి స్వయంభూ రాజేశ్వర స్వామి దేవాలయం, వెల్లటూరు మండలం కోటిలింగాలలో శివరాత్రి పూజలు ఘనంగా జరిగాయి. భక్తులు స్వామివారి దర్శనం కోసం బారులు తీరారు. జనగామ గ్రామంలో ఏ కాలంలో అయినా గుడిబండ పైన ఉన్నటువంటి బావిలో నీరు ఇంకిపోకుండా ఉంటుంది. ఈ బావిలో నీరు పంట పొలాల్లో చల్లుకుంటే పాడి పంటలు చల్లగా ఉంటాయని ఇక్కడ ప్రసిద్ధి. గుడి చుట్టూ పచ్చని పొలాలు చూడడానికి కనుల విందుగా ఉంటుంది.